ఇక్కడ గుళియాత్ అంటాడు ఒక మాట, మీలో మీ రాజుగారికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి నా దగ్గరికి అని ఇక్కడ సెలవిస్తుంది. అయితే మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతనే నా యొద్దకు పంపుము, అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము, నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాసాంగం చేయదు అంటారు. అంటే మిమ్మల్ని నేను చంపాననుకో మీరు నాకు దాసులు అవుతారు, లేదా నన్ను మీరు చంపారనుకో మేము మీకు దాసులు అవుతామని ఇక్కడ 8వ అధ్యాయము కూడా 8వ అధ్యాయము 9వ అధ్యాయం కూడా ఇక్కడ సెలవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్యన ఒక పోటాపోటీ యుద్ధం లాగా జరుగుతూ మాటలు బేరీ జరుగుతుంది. ఆల్రెడీ ఆ కొండ అంటాడు చంపితనాన్ని చంపురా అని వాళ్ళ మధ్యన యుద్ధం గురించి మాట్లాడే సన్నివేశాలు గురించి ఉన్నాయి. అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అయితే 17వ అధ్యాయము నుంచి వెళ్తే అధ్యాయంలో 12 కూడా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అయితే